Audio Jungle. Audio Jungle. చిన్నారి నేను చెప్పే జాగ్రత్తగా విను. ఒక చోట టీ తాగడానికి వెళ్ళినప్పుడు ఆ టీ కొట్టు తమ్ముడు ఉన్నాడు కదా, టీ నడిపి ఆయన టీలో యాలుక్కాయ వేయమంటారా అల్లం వేయమంటారా అని అడిగాడు. మనకి చాయిస్ ఇచ్చారు కదని అల్లం అనలా, నేను ఇలాచీ అన్నా. ఇలాచీ వేయమన్నా. ఇలాచీ వేసి ఇవ్వమంటే 2 నిమిషాలు కూర్చోండి అని మర్యాదగా చెప్పాడు. ఆ 2 నిమిషాలు మర్యాదగా కూర్చున్నాం. మేము టీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే లేదు ఆ 2 నిమిషాల్లో అక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయో చూసానమాట. ఇది ఎల్లో కలర్లో చక్కగా బ్లూమ్ అయ్యి నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవా అని నన్నే అంటున్నట్టుగా అనిపించింది నాకు. సరే 2 నిమిషాల తర్వాత తమ్ముడు టీ తీసుకొచ్చిస్తే ఎంత బాగుంది. చెప్పేటప్పుడు కాన్సన్ట్రేటెడ్గా విను. ఎంత బాగుందంటే టీ చిక్కగా చక్కగా మంచి సువాసన, మంచి రంగు, రుచితో కప్పు నిండా మంచి టీ తీసుకొచ్చి ఇచ్చాడు. నేను ఇంప్రెస్ అయ్యాను. ఇంకా బిల్లు పే చేసి వస్తుంటే లేదు ఆ తమ్ముడి దగ్గరికి వెనక్కి వెళ్ళి మరీ ఒక మాట చెప్పాను అనమాట. ఏమనంటే, తమ్ముడు నీకు నవ్వెందుకు వస్తుంది, తమ్ముడు టీ చాలా బాగుందమ్మా అన్నాను. అనగానే బాగుందా అని చాలా సంతోషపడ్డాడు. పడిన తర్వాత అక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కనబడుతున్నాయి కదా, ఫ్లవర్స్ ఉన్న మొక్కలు అది ఒక్కటి తీసుకోవచ్చా అని అడిగే లౌక్యంగా. అడగగానే మీకేది కావాలంటే అది తీసుకోండి, ఫ్లవర్స్ వచ్చినాయి అక్కడ ఆ కార్నర్లో చూడండి, తీసేసుకోండి, నో ప్రాబ్లం అన్నాడు. ఇంకా అనగానే ఇంకా చూడు సంతోషంగా గోగా వెళ్ళిపోయి తీసుకోమన్నాడు కదా అని ఎన్ని పడితే అన్ని తీసుకోకుండా నీట్గా జస్ట్ ఒక 3 స్టెమ్స్ తీసుకున్నాను అనమాట, చిన్నవి. ఇదిగో ఇది బడ్, అది రేపు ఫ్లవర్ అయింది. వాటిని ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు వీటికి ఒక మంచి షెల్టర్ ఇవ్వబోతున్నా, వీటికి ఒక కొత్త లైఫ్ ఇవ్వబోతున్నాను అనమాట. వీటికి వేర్లు వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తా. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎక్కడైనా మీకు ప్లాంట్స్ నచ్చుతాయి. గార్డెనర్ అన్నాక ప్లాంట్స్ నచ్చడం సహజ లక్షణం. అది మన జన్మ హక్కు, మన రక్తంలో ఉంది అది. కాబట్టి ఆ ప్లాంట్స్ని కొట్టేయకుండా గౌరవంగా మర్యాదగా చక్కగా అడిగితే, ఎవరైనా మొక్కలు పెంచేవాళ్ళు ఎవరైనా మొక్క అడిగితే గౌరవంగా తప్పకుండా ఇస్తారు. అప్పుడు మనకు కూడా అడిగి తీసుకున్నాం అన్న సాటిస్ఫాక్షన్ ఉంది. కాబట్టి అడగండి, తీసుకోండి, పెంచుకోండి. అప్పుడు మీకు సంతోషం, వాళ్ళకి సంతోషం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.